ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. హాయ్ పూకీ. అవునా, సరే మళ్ళీ చేస్తాను. ఓకే బాయ్. నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసింది. మీ ఫ్రెండ్ పేరు కొంచెం కొత్తగా ఉందండి. అయ్యో అది పేరు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ ని అండ్ బాయ్ ఫ్రెండ్స్ ని ముద్దుగా పూకీ అని పిలుస్తారు. ఓహో, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. అయ్యో పర్లేదు మాట్లాడండి. పర్లేదండి, ఆడ పిచ్చి పూకిగాడు. వాల్ పేపర్ చూపించు. నాకు అర్థం కాలేదు సార్. అంటే గర్ల్స్ అందరికి కూడా ఫ్రీ బస్సులు కదా, అస్తమాన్ బ్యాగ్ లోంచి తీసి వెతకలేక వాల్ పేపర్ పెట్టుకున్నాను. అరే మామకి పిల్ల ఇలా చెప్పిందిరా, కానీ 1000 రూపాయలు కొట్టమంటుందిరా. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేమీ లేదని మాకు అర్థమైంది. ఏం అవసరం ఉందో కొట్టు. అంతే అంటావా? 500 కొట్టినావేమ్రా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ అబ్బాయి పరిస్థితి ఏంట్రా ఇలా తయారైంది? లవ్ మ్యారేజ్ చేసుకుంటేమో పిల్ల పేరెంట్స్ వచ్చి చంపించేస్తున్నారు, అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామా అని అంటే పిల్ల చంపించేస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పోనీ అది కాదు ఇది కాదు, పెళ్లి పెట్టకలు ఏం లేకుండా ఉందామంటే మీ ఎదురింటాడు పక్కింటాడు అండ్ మన స్నేక్ రాజా రిలేటివ్స్ వచ్చి పెళ్ళెప్పుడు 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 అని నువ్వు బతుకుండగానే చంపేస్తారా. ఏంటో మిమ్మల్ని చూస్తేనే చాలా వస్తుంది తెలుసా. ఈ జన్మకు అంతే, ఇంకా కడికాలం. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు. బాగున్నారా ఆంటీ? బ్యాడ్ నైట్. రాత్రంతా దయ్యాలు కళ్ళకి వచ్చి పడుకోకుండా చెయ్యాలి. బ్యాడ్ నైట్ బ్యాడ్ నైట్ బ్యాడ్ నైట్. మీ క్లాస్ లో మంచిగా వాళ్ళు చదువుతారా? మా సారు అడుగుతున్నాను నేను, సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టండి. లైక్ అంతా కొట్ట, వీడియో అంతా చూసాక మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫొటోస్ బాగా రావాలని ఆ ఐఫోన్ కొన్నాం. కొన్నాక తెలిసింది మొహం కూడా బాగుండాలని, మొహం కూడా బాగుండాలని. హాయ్ గైస్, మా ఇంటి పక్కన ఉన్న కుక్క పిల్లకు కూడా దాని లవర్తో హ్యాపీగా ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. బట్ నేను మాత్రం వాటర్ థింగ్స్ తెచ్చుకోవడం, బట్టలు తుక్కోవడం, సామాన్లు తుమ్ముకోవడం తప్ప ఇంకేం లేదు. హలో, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మీ ఇంట్లోనే, మా ఇంట్లో మా మమ్మీ సీరియల్ చూస్తుంది, నాకు రిమోట్ కూడా ఇవ్వట్లేదు. తాడి పెరిగినట్టు పెరిగావు, జ్ఞానం లేదురా నీకు. డాడీ ఆ మ్యాచ్ కి ఓకే చెప్పేసాయి. కిందింటోళ్ళకి నీకు ఏం సంబంధము? నాకు అర్థం కాలేదు సార్. అన్న ఫోన్ కి రీఛార్జ్ చేయాలన్నా. ఆ నెంబర్ చెప్పమ్మా. 818087. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. అన్న ఫోన్ కి రీఛార్జ్ చేయాలన్నా. ఆ నెంబర్ చెప్పమ్మా. 818087. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. నెంబరే మాలవర్ నెంబరే, మా ఓన్ నెంబరే. ఫోన్ కి రీఛార్జ్ చేయాలండి. మా ఓన్ నెంబరే. నెంబర్ చెప్పండి మేడం. 818087. టీ అండి పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కోబాలు.
కనీసం ఫేస్ కూడా చూపించవు. వావ్, ఇంత బాగున్నావంటే. ఇలా ఉన్నావని తెలిస్తే నేనే చేసుకునేవాడిని కదా. పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఇప్పుడే చేసేనా? నేను లలితని కాదు. ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకావా? కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.